నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ ఢీకొని 19 మంది మృతి 24 మందికి గాయాలు క్షతగాత్రులకు చేవెళ్ల ఆసుపత్రుల్లో చికిత్స గాయపడిన వారు మృతుల బంధువుల రోదనలతో మార్మోగుతున్న పరిసరాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మంత్రుల పరామర్శ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎయిర్బోర్న్ సర్వే ప్రారంభించిన రేవంత్ రెడ్డి భూగర్భంలో పరిస్థితిని అధ్యయనం చేయనున్న నిపుణులు కడప జిల్లాలో వేసిన 2 నెలలకే దెబ్బతిన్న జాతీయ రహదారి చాపాడు మండలం విశ్వనాథపురం నుంచి గడ్డంవారిపల్లె వరకు పగుళ్లు మద్యం కేసులో అరెస్టైన జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కేసు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వ్యవహారంలో నమోదు చేసిన పోలీసులు మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆస్తుల జప్తు మొత్తం 3,000 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని 19 మంది మృతి చెందారు. ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. టిప్పర్ లారీలో కంకరంతా బస్సులో పడి దాని మధ్యనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవటం కలచివేస్తోంది. తాండూరు డిపోకు చెందిన బస్సు తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో హైదరాబాద్ బయలుదేరింది. కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధి, ఇతర పనుల కోసం నగరానికి 72 మంది బస్సులు బయలుదేరారు. ఉదయం సుమారు 6:45 సమయంలో లగ్డారం వద్ద బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్ పరస్పరం ఢీకొన్నాయి. వేగ తీవ్రతకు బస్సు డ్రైవర్ కూర్చున్న వైపు మొత్తం పైభాగాన్ని టిప్పర్ చీల్చేసింది. బస్సు వైపు టిప్పర్ ఉరిగిపోగా అందులోని కంకరంతా బస్సు లోపల ప్రయాణికులపై పడిపోయింది. క్షణాల్లో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ వైపు కూర్చున్న వారంతా కంకరలో కూరుకుపోయారు. బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ వైపు కాకుండా మరోవైపు కూర్చున్న ప్రయాణికులు తేరుకుని కిటికీ అద్దాలు బద్దలు కొట్టుకుని ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. తోటి ప్రయాణికులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కంకరలో కూరుకుపోయిన వారిని తీయటం వారి శక్తికి మించిన పనిగా మారింది. క్షతగాతుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు జేసీబీ సహాయంతో కంకర తొలగించే ప్రక్రియను చేపట్టారు. సహాయ చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో ఆయన్ను కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మొత్తం 32 మంది గాయపడగా స్వల్ప గాయాలైన వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోయారు. తీవ్ర గాయాలైన 24 మందిలో కొందరిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన వారిని వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షణాల్లోనే ప్రమాదం జరిగిందని గాయపడిన కండక్టర్ రాధ తెలిపారు. 6:45 అయింది వచ్చేసారి మధ్యలో 6:47 మధ్యలో మేము ఇంకా స్లోగానే ఉన్నాము. ఆయన డ్రైవర్ అది వస్తున్నదనే స్పీడ్లోనే ఆయన కిందికి దిగిండు. దిగినా కానీ అది వచ్చి గుద్దుకున్నది. ఏం లేదు సార్, చిట్టంపల్లి దగ్గర కూడా ఒక ఆమె ప్యాసింజర్ ఎక్కింది, ఆమెకు టికెట్ ఇచ్చినాం, ఇట్లా కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో, మా బస్సులో. అయితే వాళ్ళు సిటీకి తీసుకున్నారు. మేము వెళ్తున్నాము. అసలు అది అనుకోకుండా అసలు జరుగుతుందనే విషయం కూడా తెలియదు. అంత వేగంగా అయిపోయింది అంతే. చాలా వరకు ప్యాసింజర్లు కూడా ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు. తాండూరు నుంచి వస్తున్నాను, హైదరాబాద్ పోతున్నాను. నేను కూడా దగ్గరకు వస్తున్నాను. పడుకున్నా నేను పడుకున్నప్పుడు జరిగింది. అది లేచి చూస్తే మొత్తం కంకర మా మీద పడింది. ఆ గ్లాస్ ఓపెన్ చేసుకుని నేను బయటకు వెళ్ళిన తర్వాత నాతో పాటు 6 మంది బయటకు వచ్చారు. తర్వాత ఒక ఆయన వచ్చి సుత్తతోటి గ్లాసులను బలగొట్టేశాడు. నాతో పాటు అందరూ నా పక్కన ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను నేను. నా పక్కన ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేసారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం చచ్చిపోయారు. ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి మృత్యువాత పడ్డారు. తాండూరు ఆర్టీసీ డిపోలో 7 ఏళ్ల నుంచి ప్రైవేట్ డ్రైవర్గా ఆయన పనిచేస్తున్నారు. బషీరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన దస్తగిరి తాండూరులోనే నివసిస్తున్నారు. టిప్పర్ రాంగ్ రూట్లో రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టిప్పర్ యజమాని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్కు చెందిన లచ్చానాయక్ అని గుర్తించారు.
ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లే కూడా మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కాంబ్లే కొంతకాలం నుంచి లచ్చానాయక్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పటాన్చెరులోని క్రషింగ్ మిల్లు నుంచి కంకర తీసుకుని ఆకాష్ కాంబ్లే చేవెళ్ల మీదుగా వికారాబాద్ వైపు బయలుదేరాడు. మూలమలుపు వద్ద ఆకాష్ వేగాన్ని నియంత్రించకపోవడం వల్లే ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్, అతని యజమానిపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో క్షతగాతులను చేవెళ్ల ప్రభుత్వ వేరువేరు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాతులు బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రుల వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధితులను మంత్రి పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు, ఆర్టీసీ 2 లక్షలు, కేంద్రం 2 లక్షల పరిహారం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రకటించారు. బస్సు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాతులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాతులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాన్ని తలుచుకుంటూ పలువురు క్షతగాతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు 30 మంది క్షతగాతులకు చికిత్స అందించామని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 24 మంది క్షతగాతుల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చేవెళ్ల ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకుని క్షతగాతులకు భరోసా ఇచ్చారు. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. చేవెళ్ల సిహెచ్సిలో మృతుల కుటుంబాలను మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదము దురదృష్టము, బాధాకరము. 70 మంది అక్కడి నుంచి ప్రయాణం చేస్తాం తాండూరు నుంచి హైదరాబాద్కు. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ, మహారాష్ట్రియన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఒక్కరికే కొద్దిగా హెడ్ ఇంజరీ ఉంది, ఒక్కరికి హెడ్ ఇంజరీ ఉంది, మిగతా అందరూ కూడా నార్మల్ ఇంజరీస్ ఉంది. ప్రమాదం అనేది కంప్లీట్గా మనం ఇప్పుడు చెప్పలేము. ప్రమాదం జరిగింది, ప్రమాదం అనేది వచ్చి 2 హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మరణించిండు. మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము, టిప్పర్ దానిపైన పడడము, బేసిక్లీ జరిగిన సంఘటన ఇది. అల్టిమేట్లీ పోలీస్ విల్ గివ్ ఎ రిపోర్ట్. సో ఇది దురదృష్టము. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు శవ పరీక్షలు చేస్తున్నారు. శవ పరీక్షలు పూర్తయిన మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. మృతదేహాలను అధికారులు స్వస్థలాలకు పంపుతున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు. తాండూరులోని గాంధీనగర్లో నివసించే ఎల్లయ్య గౌడ్, 3 కుమార్తెలు నందిని, సాయిప్రియ, తనుషలు ప్రాణాలు కోల్పోయారు. ఈ 3లో నందిని, సాయిప్రియ కోటి విమెన్స్ కాలేజీలో డిగ్రీ 3, 2వ సంవత్సరాల్లో చదువుతున్నట్టు కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. కాలేజీ సెలవులు ఉన్నందున ఇంటికి వెళ్లిన వారు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 3వ అమ్మాయి తనుష మరో కాలేజీలో చదువుతోంది. కోటి విమెన్స్ కాలేజీలోనే చదివే ముస్కాన్ అనే యువతి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో తాండూరుకే చెందిన తాలియా బేగం, ఆమె 10 నెలల కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హజీపూర్కు చెందిన బందప్ప, ఆయన భార్య లక్ష్మి చనిపోగా వారి 2 పిల్లలు అనాథలయ్యారు. అంటే ఎన్ని గంటలకు వెళ్ళిండ్రో మాకు గిట్ట వెళ్ళలే. అమ్మమ్మ అంతా ఉంటాయి వాళ్ళు. అమ్మమ్మ అంతా ఉంటే హాస్పిటల్ కానీ వచ్చిండ్రు వాళ్ళు. హాస్పిటల్ కానీ వస్తే నేను ఫోన్ చేసిన, పోయినరా లేదని లిఫ్ట్ చేయలే ఫోను. మళ్ళీ 11 అయింది, ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంది ఫోను. ఆ బస్కి యాక్సిడెంట్ అయింది,
పోయిండ్రు అని చెప్పిండ్రు. అంటే వచ్చి తీసుకోండి ఫోన్ అని చెప్పిండ్రు. వాళ్ళని హాస్పిటల్కి జాయిన్ చేసినామని ఇది ఒకటే చెప్పిండ్రు. హెల్త్ బాగాలేకుండే మా అమ్మది, అందుకు పోయిండు. కూలి పని చేస్తేనే పైసా. వాళ్ళకి ఇల్లు లేదు, భూమి ఇల్లు, చిన్న ఇల్లు సార్, భూమి లేదు, ఏం లేదు సార్. నిరుపేద కుటుంబం. హాస్పిటల్ కంటే వచ్చిండ్రు. నిన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిండ్రు. నైట్ ఆడ ఉండి నస్కులో వెళ్ళి తాండకు వచ్చి బస్ ఎక్కి ఇది వచ్చింది సార్. మాకు 9-10 గంటలకు తెలిసిన సంగతి మేము ఇక్కడ వచ్చేసాం సార్. నైట్ 8-7 అయింది మాట్లాడ్డది అంతే. ఏం చెప్పారంటే బాగుండి పోయి చూపించుకొని నేను మళ్ళీ వస్తా అని చెప్పింది అంతే. లాస్ట్ మాట అదొక్కటేం మాట్లాడ్డది. మళ్ళీ మాకేం ఫోన్ చేయలే, ఏం చేయలే, మాట్లాడలే. ఇప్పుడు వచ్చి మాట్లాడుతుందేమో అనుకుంటే ఆమెనే లేదు. ఆమె ఇటు మాట్లాడకుండా పోయింది. మరి ఆయన పోయిండు, అందరు పోయిండు. వీళ్ళు ఇక నాకు చెప్పలే. వీళ్ళు తప్పు పని చేసిండు నాకు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియచేయాలన్నారు. బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రోడ్డు ప్రమాదంపై యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సాయంతో పాటు తగినన్ని అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం సూచించారు. మీర్జాగూడ ప్రమాదంపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి తన హృదయం ద్రవించిపోయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అత్యంత క్లిష్టమైన, అధిక ప్రభావం చూపే పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మరింత అభివృద్ధి చెందడానికి, భారత్ టెక్ పవర్ హౌస్గా ఎదగడానికి ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ESTIC 2025ను ప్రధాని మోదీ ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేట్ రంగాన్ని పరిశోధనల వైపు ప్రోత్సహించేందుకు 1,00,000 కోట్ల రూపాయల పరిశోధన అభివృద్ధి ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ రిస్క్, ఎక్కువ ప్రభావవంతమైన పరిశోధనల కోసం ఈ ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తామని తెలిపారు. అంతర్జాతీయ AI ఫ్రేమ్వర్క్ రూపకల్పనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నైతిక పద్ధతుల్లో AI వినియోగం, మానవ కేంద్రీకృత AI టెక్నాలజీ అనే అంశాలపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. భారత్ కేవలం టెక్నాలజీ వినియోగదారు కాదని, సాంకేతికతకు కొత్త రూపు ఇచ్చే నెలవుగా మారుతుందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిశోధన, అభివృద్ధి వ్యయం రెట్టింపు చేసినట్టు ప్రధాని మోదీ వివరించారు. 21st सेंचुरी का ये दौर सबसे अभूतपूर्व बदलावों का दौर है. आज भारत इमर्जिंग साइंस, टेक्नोलॉजी और इनोवेशन से जुड़े इन सभी एस्पेक्ट को आगे बढ़ा रहा है. हमने अनुसंधान नेशनल रिसर्च फाउंडेशन बनाया है ताकि हमारी यूनिवर्सिटीज में रिसर्च और इनोवेशन को स्केल अप किया जा सके. रिसर्च डेवलपमेंट इनोवेशन स्कीम भी शुरू की है और इसके लिए 1,00,000 करोड़ रुपए की राशि तय की गई है. हमारा प्रयास है कि प्राइवेट सेक्टर में भी रिसर्च एंड डेवलपमेंट को बढ़ावा मिले. पहली बार हाई रिस्क और हाई इंपैक्ट प्रोजेक्ट के लिए कैपिटल भी उपलब्ध कराई जा रही है. SLBC సొరంగం పనుల పునరుద్ధరణ కోసం హెలిబోర్న్ విజిలయస్కాంత సర్వేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సొరంగం తవ్వాల్సిన 9.8 కిలోమీటర్ల మార్గంలో ఈ సర్వే జరగనుంది. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హెలి మ్యాగ్నెటిక్ సర్వే చేయనున్న హెలికాప్టర్ను, అధునాతన పరికరాలను పరిశీలించారు. NGRI శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే జరగనుందని మంత్రులు తెలిపారు. హెలికాప్టర్కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్మిటర్ ద్వారా సర్వే చేస్తారు. భూమిలో 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరించి భూమి లోపల షియర్ జోన్లు, నీటి ప్రవాహాలను గుర్తించనున్నారు.
తదనుగుణంగా ఎస్ఎల్బీసీ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2,000 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఎస్ఎల్బీసీ పూర్తయి నల్గొండ జిల్లాకు నీరు అందేదన్న సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం దురుద్దేశంతోనే పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసిండు. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. ఈరోజు ఈ 9.8 కిలోమీటర్లు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ టన్నెల్ను పూర్తి చేయడానికి టన్నెల్ బోర్ మిషన్స్ పాడవడము, ఆ సాంకేతిక నైపుణ్యంతో చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నూతన సాంకేతిక నైపుణ్యంతో ఆనాడేసిన అంచనాల ప్రకారం ఈనాడు పనులు పూర్తి చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించడం లేదని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల గడువు 2024 జనవరిలోనే ముగియగా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇచ్చిన తీర్పులో కూడా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినట్టు పిటిషనర్ గుర్తు చేశారు. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం రిజర్వేషన్లను నోటిఫై చేయాల్సి ఉందని వివరించారు. అనంతరం వాదనలు వినిపించిన ప్రభుత్వం తరపు న్యాయవాది రిజర్వేషన్లను నోటిఫై చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు కోర్టుకు వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పడానికి సమయం కోరారు. ప్రభుత్వ నిర్ణయంలో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయనే విషయం తెలుసని తెలిపిన ప్రధాన న్యాయమూర్తి వచ్చే విచారణ నాటికి ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని ప్రభుత్వం న్యాయవాదిని ఆదేశించారు. తదుపరి విచారణ వాయిదా వేశారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సహా సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాకు ఆయన లేఖ రాశారు. ఇప్పటివరకు ఎకరాకు 12 క్వింటాళ్లు పత్తిని కేంద్రం కొనుగోలు చేస్తూ ఉండగా తాజాగా ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలని సీసీఐ కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఈ నిబంధన పత్తి రైతులను నష్టపరిచే విధంగా ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో తుమ్మల ప్రస్తావించారు. 20% వరకు తేమ ఉన్న పత్తిని సైతం సీసీఐ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కపాస్ కిసాన్ యాప్పై అవగాహన లేక పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదైంది. నిన్న జోగి రమేష్ను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు ఆయన భార్య శకుంతల, కుమారులు రాజీవ్, రోహిత్ భారీ సంఖ్యలో అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద జోగి రమేష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అక్కడ తీవ్ర తోపులాట జరగ్గా ప్రభుత్వాసుపత్రి అద్దాలు పగిలిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించగా వారిని నెల్లూరు జైలుకు తరలించారు. కొత్తగా వేసిన జాతీయ రహదారికి 2 నెలల్లోనే పగుళ్లు ఏర్పడిన ఘటన కడప జిల్లా మైదుకూరు బద్వేల్ సెక్షన్లో చోటు చేసుకుంది. కృష్ణపట్నం నుంచి హుబ్బಳ್ಳಿ మీదుగా వెళ్లే 67వ నంబర్ జాతీయ రహదారికి మరమ్మతుల్లో భాగంగా ఇటీవల తారు వేశారు. కడప జిల్లా మైదుకూరు బద్వేలు సెక్షన్ పరిధిలో చాపాడు మండలం విశ్వనాథపురం సమీపం నుంచి గడ్డంవారిపల్లి వరకు ఈ రహదారి పలుచోట్ల పగుళ్లిచ్చింది. కొన్ని చోట్ల 500 మీటర్ల వరకు చీలికలు ఉన్నాయి. మైదుకూరు పుల్లయ్య స్వామి సత్రం సమీపంలో పగుళ్లు ఎక్కువ ఉండగా గుత్తేదారు ప్రతినిధులు రాకపోకలు నిలిపివేశారు. 400 kV తీగలు తక్కువ ఎత్తులో ఉన్నందున ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేసినట్లు NHAI సైట్ ఇంజనీర్ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. చీలికలు ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుత్తేదారు ప్రతినిధి జయప్రసాద్ స్పందిస్తూ రహదారిని 15 ఏళ్లు నిర్వహించాల్సి ఉందని, ఎక్కడైనా సమస్య ఉంటే మరమ్మతులు చేస్తామని తెలిపారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. కారు లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బాపట్లలో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్లపాలెంకు చెందిన బేతాళం బాలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అణ్వాయుధ పరీక్షలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అణ్వాయుధాలను చురుగ్గా పరీక్షిస్తున్నాయన్న ఆయన ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని తెలిపారు.
3 దశాబ్దాల తర్వాత అమెరికా తిరిగి అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించబోతోందని ప్రకటించిన ట్రంప్ అణ్వాయుధ పరీక్షలు చేస్తున్న రష్యా, చైనా, ఉత్తర కొరియాల సరసన పాకిస్తాన్ కూడా ఉందన్నారు. అణ్వాయుధ పరీక్షలపై ఆయా దేశాలు మాట్లాడట్లేదని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ విమర్శించారు. కానీ అమెరికా అలా కాదని ఏదైనా బహిరంగంగానే చేస్తుందన్నారు. ఇన్నాళ్లు ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా తాము వాటి జోలికి వెళ్లలేదని, ఇకపై అలా మిగిలిపోవాలి అనుకోవట్లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాల మాదిరిగానే తాము కూడా అణ్వాయుధాల పరీక్షలు నిర్వహిస్తామని ట్రంప్ వెల్లడించారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయన్న ట్రంప్ తమ దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయన్నారు. అమెరికా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని ట్రంప్ హెచ్చరించారు. కానీ అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చించినట్టు ట్రంప్ తెలిపారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరంగా నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గినప్పటికీ తైవాన్ విషయంలో ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. తైవాన్పై చైనా దండయాత్ర చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా చైనా ప్రజలకు తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. తైవాన్పై చైనా మిలిటరీ చర్యకు దిగితే అమెరికా సైన్యాన్ని రంగంలోకి దింపుతారా అనే ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఉన్నంతకాలం తైవాన్ విషయంలో తాము ఏమీ చేయబోమని చైనా తమకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. జిన్పింగ్తో భేటీలో మాత్రం తైవాన్ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. తైవాన్ తమ దేశంలో భాగమని చెబుతున్న చైనా మిలిటరీ చర్య ద్వారా విలీనం చేసుకుంటామని చెబుతున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్ను మరోసారి తీవ్ర భూకంపం వణికించింది. ఈ ఉదయం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని మజారీ షరీఫ్ నగరం సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా సుమారు 260 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఖుల్మ్కు పశ్చిమ నైరుతి దిశలో 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన భారీ భూకంపంలో 1000 మందికి పైగా మృతి చెందారు. 1000 మంది పైగా గాయపడ్డారు. టాటా గ్రూప్లో జీవితకాల ట్రస్టీగా తన పునర్నియామకానికి టాటా ట్రస్ట్ నిరాకరణపై మెహ్లీ మిస్త్రీ ముంబై చారిటీ కమిషనర్ ఎదుట సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మెహ్లీ మిస్త్రీ కేవియట్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దివంగత రతన్ టాటా అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మెహ్లీ మిస్త్రీని జీవితకాల ట్రస్టీగా పునర్నియమించేందుకు టాటా ట్రస్ట్ ఇటీవల నిరాకరించింది. సీఈఓ పంపిన సర్క్యులర్లోని ప్రతిపాదనను ట్రస్టీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ వ్యతిరేకించారు. ట్రస్టుల్లో మెజార్టీ దక్కనందున మెహ్లీ పునర్నియామకానికి ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో మెహ్లీ మిస్త్రీ కేవియట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి సంబంధించిన 3,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసింది. ఈ జాబితాలో ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలోని అనిల్ అంబానీ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్కు చెందిన కొంత భూమి ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పూణే, ఠాణే, హైదరాబాద్, చెన్నై, తూర్పుగోదావరి జిల్లాలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు ఈ జాబితాలో ఉన్నట్టు తెలిపాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ 3,084 కోట్ల రూపాయలుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అనిల్ గ్రూప్ కంపెనీలపై బ్యాంకు రుణాల ఆర్థిక అవకతవకల ఆరోపణలు రాగా కొన్ని నెలల కింద సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలు, 25 వ్యక్తులకు చెందిన 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ఆగస్టులో అనిల్ అంబానీ సహా కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్ అధికారులను విచారించింది. మహిళల వన్డే ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరి తీరంలో 6 అడుగుల పొడవైన క్రికెట్ బ్యాట్తో కూడిన సైకత శిల్పాన్ని ఆయన రూపొందించారు. దానిపై క్రికెట్ బంతులతో అలంకరణ చేశారు. ఇందుకోసం ఆయన 5 టన్నుల ఇసుకను వాడారు. భారత్కి నారీ శక్తి అనే సందేశాన్ని చెబుతూ మలిచిన ఈ సైకత శిల్పం అక్కడకు వచ్చేవారిని ఆకట్టుకుంటోంది. ముఖ్యాంశాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ ఢీకొని 19 మంది మృతి, 24 మందికి గాయాలు. క్షతగాత్రులకు చేవెళ్ల ఆసుపత్రుల్లో చికిత్స. గాయపడిన వారు, మృతుల బంధువుల రోదనలతో మార్మోగుతున్న పరిసరాలు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మంత్రుల పరామర్శ. దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎయిర్బోర్న్ సర్వే ప్రారంభించిన రేవంత్ రెడ్డి. భూగర్భంలో పరిస్థితిని అధ్యయనం చేయనున్న నిపుణులు. కడప జిల్లాలో వేసిన 2 నెలలకే దెబ్బతిన్న జాతీయ రహదారి. చాపాడు మండలం విశ్వనాథపురం నుంచి గడ్డంవారిపల్లి వరకు పగుళ్లు. మద్యం కేసులో అరెస్టైన జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కేసు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వ్యవహారంలో నమోదు చేసిన పోలీసులు. మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆస్తుల జప్తు. మొత్తం 3,000 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.